హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా 14వ డివిజన్కి చెందిన ఎన్టీఆర్ నగర్కి అయితే రావడం జరిగింది. మనతో పిట్ట గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా మీ డివిజన్కి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మా గ్రామంలో ఇక్కడ ఇంతకు ముందుకు ఇది 2001లో జనవరి 6వ తారీఖు 2001లో ఈ గ్రామాన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఈ నెర్రల భాషి ఘోరమైన పరిస్థితి నుండి గుసలేసుకున్న పరిస్థితి అది. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తోటి మేము విలేజ్ వాళ్ళందరము సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు సహకరించిండ్రు, వాళ్ళు కూడా మాకు సహకరించారు రాజకీయ నాయకులు. ఈ రోజు వరకు ప్రతి గల్లీలో రోడ్డు అయింది, కానీ ఇంకొక 2-3 రోడ్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో పూర్తి చేస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే సార్, మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఎస్ఆర్ నగర్లో కానీ, ఇప్పుడు మన ఇందిరమ్మ కాలనీలో కానీ, సుందరనగర్లో కానీ, బాలాజీ నగర్లో కానీ. ఎందుకంటే ఇప్పుడు వరదలు వచ్చి చాలామంది నీళ్ళలో ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కూడా నిన్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వచ్చి వాళ్ళను పరామర్శించి పోవడం జరిగింది. వాళ్ళకు ఆర్థికంగా కూడా ఎంతో సాయం చేసే పరిస్థితులు నిన్న తీసుకొచ్చారు, నిన్న మాట్లాడడం జరిగింది. ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలని మీ డివిజన్ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? మేము ఏంటంటే ప్రజాసేవకు తన వంతుగా సహకారం చేసి డబ్బులు లేకుండా మాకు సహకరించేది ఇప్పుడు నాగరాజ్ సారు. ఇంతకుముందు లాగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఏ నాయకుడైనా ఏదైనా పని చేయాలంటే డబ్బులు తీసుకొని పని చేశారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే నాగరాజ్ సారు స్వచ్ఛందంగా ఎవరు వచ్చినా బడి గుడి ఏదైనా ఉంటే పబ్లిక్ అవసరం పడే నిత్యం ఏ సమస్య ఉన్నా నా దగ్గర తీసుకురండి అంటాను. మేము కూడా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కొన్ని సమస్యల వలన కూడా, ఎందుకంటే సారు ఇప్పుడు ఆయన నియోజకవర్గం ఏది వర్ధనపేట నియోజకవర్గం ఇట్లున్నది, అక్కడ వరకు అసలుపర్తి వరకు ఉంది. ఇట్లా క్రాస్గా ఉన్నది కాబట్టి చాలా వరకు చేసుకుంటూ వస్తాడు. కొన్ని పనులు అవుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఇంకా ఒక రోడ్ అయితే శాంక్షన్ అయింది. అది కూడా నిన్న జేసీబీ పెట్టి చేయడం, కొంత శుభ్రం చేయడం జరిగింది. అతి త్వరలో కూడా రోడ్డు పడే పొజిషన్లో ఉంది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? మేము ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మా వంతు సహకారం మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గర రండి అని చెప్తాను. మేము వెళ్తాను, చేసుకొని వస్తాం. సార్ థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.